హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు వరకు మైదా పిండి అయితే వేసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు చపాతీ పిండి అయినా గోధుమ పిండి అయినా వేసుకున్నా ఏం పర్లేదన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలో అయితే కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్ద అయితే సరిపోతుందన్నమాట. ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఎగ్స్ అయితే ఒక 2 ఎగ్స్ని అయితే ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవైతే ఉడికిపెట్టిన గుడ్లు అనమాట. ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే ఆయిల్, 1 స్పూన్ కూడా కాదండి, సగం స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్ ఉడకబెట్టిన ఎగ్ అలాగే ఆనియన్స్ ఇలానే వేసి కూడా చేసుకోవచ్చు స్టఫింగ్. కానీ ఇలా కొంచెం వేయించి చేస్తే ఆనియన్స్ కూడా కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట, సాఫ్ట్గా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను కొంచెము. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. సమోసా మామూలుగా ఎగ్ సమోసా బయట కొనుక్కుంటాం కదా, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకటి తిన్నాక ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. కానీ డబ్బులు మాత్రం చాలా ఉంటాయి కదా, అంత కాస్ట్ పెట్టే కంటే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ నూనె కూడా వేయలేదండి, జస్ట్ ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, అంత ఆయిల్ అవసరం లేదని చెప్పి కొంచెం వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే ధనియాల పొడి అనమాట, అదైతే వేసుకుంటున్నాను. జీలకర్ర అండ్ ధనియాలు అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను, అదే 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఇదంతా మిశ్రమం అంతా మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు అండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు చపాతీ కోసం అయితే ఒక పొడి పిండి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే చిన్న ముద్దలా చేసుకున్నాను, చపాతీ ముద్దలాగా. దీన్ని అయితే ఇప్పుడు చపాతీలో అయితే రోల్ చేసుకోవాలన్నమాట. ఇవి సమోసా షీట్స్ తయారు చేస్తున్నాను అనమాట. మనకు బయట కూడా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో అలా షీట్స్. ఒకవేళ వీలైతే తెచ్చుకొని కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చపాతీలు అయితే చేసుకున్నాను. ఇప్పుడు పెంక పెట్టేసుకొని దాని మీద అయితే లైట్గా కాల్చుకోవాలండి, మరీ మొత్తం కాల్చొద్దు అనమాట. జస్ట్ ఒక 1 మినిట్ మాత్రం కాల్చాలి. ఇలా కాల్చడం వల్ల కొంచెం పచ్చిదనం అయితే పోతుంది, సమోసా కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా షీట్స్ అయితే ఇలానే రెడీ చేసుకోవాలి. ఎక్కువ కాల్చొద్దు, జస్ట్ ఒక 1 మినిట్ మాత్రం కాల్స్తున్నాను. ఇలా ఒక చపాతీ కాల్చినాక ఇప్పుడు ఇంకొకటి అయితే కాల్చుకోవాలన్నమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనకు ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇది సైడ్లకి కొంచెం మంచిగా రావు కదండి, అంచుల కాడికైతే తీసేసుకుంటున్నాను. మీకు సమోసా ఎలా కావాలి, ఒక లేయర్స్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెద్దగా సైజ్ అయితే చేసుకోవాలి. లేయర్స్ తక్కువ కావాలంటే మామూలుగా షార్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను సమానంగా కట్ చేసుకున్నాను. ఇలా ఒకటే షీట్ తయారు చేసుకొని ఈ షీట్ తోటి మిగతా కూడా ఇలానే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఒక గిన్నెలో కొంచెం పిండి అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా లిక్విడ్ లాగా అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాను, పేస్ట్ లాగా. ఎందుకంటే మనం సమోసా రెడీ చేస్తున్నప్పుడు ఇలా విడిపోకుండా ఉండడానికైతే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇట్లా సమోసా లాగా అయితే చేసుకొని మధ్యలో ఎగ్ స్టఫ్ అయితే మొత్తం పెట్టేసుకొని
చాలా ఎక్కువగా పెడుతున్నానండి. బయట అయితే కొంచెం పెడతారు కదా, ఇలా ఎక్కువ పెట్టేసుకొని తర్వాత పేస్ట్ అంతా అప్లై చేసుకొని మనం సమోసా షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనకి ఇలా పేస్ట్ రాసుకుంటూ మొత్తం సైడ్లకి ఎక్కడ విడిపోకుండా ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసి మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి, అవంతా అతుక్కపోతుందన్నమాట, ఎక్కడ విడిపోదు. ఇలా అన్ని సమోసాలు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఒక్కసారి సమోసా చేయడం వచ్చిందనుకోండి, ఎప్పుడు ఈజీగా చేసుకుంటారు. లేదంటే బయట దొరుకుతాయన్నమాట సమోసా షేప్ కూడా, అందులో డైరెక్ట్గా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా షీట్స్ కూడా మనం ఒకసారి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు సమోసా తినాలనిపించినా ఇలా షీట్స్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి పేస్ట్ అంతా సైడ్లకు రాస్తున్నాను, లేకపోతే మొత్తం విడిపోయి నూనెలంతా కర్రీ అంతా పడిపోతుందన్నమాట. చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సమోసాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి లేయర్స్లా ఉన్నాయి కాబట్టి లోపల పిండి కూడా మంచిగా ఉడకాలని చెప్పి నేనైతే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా బయట, మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఇట్లా సమోసా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ సమోసా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత దీనైతే ప్లేట్లోకి అయితే పెట్టుకున్నానండి. ఈ సమోసాలు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. లోపల చూడండి ఎగ్ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. వేడిగా ఉందండి ఇది, అందుకే చించడానికి అయితే కొంచెం కష్టంగా ఉంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో మీకైతే తెలిసిపోతుంది అనమాట. ఈ క్రిస్పీ ఎగ్ సమోసా అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.